హాయ్ ఎవ్రీవాన్, అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి అమ్మవారి నవరాత్రులు 9వ రోజు కదా, ఇంకా చివరి రోజు కూడా. ఇంకా అమ్మవారికి అయితే నేను పిండి దీపాలు అయితే వెలిగించాను, ఇంకా తాంబూలం ఇచ్చాను, అమ్మవారికి భోజనం కూడా పెట్టాను. ఇంకెలా చేశానో ఒకసారి అయితే మీరు చూసేయండి. ఇంకా దీనికి సంబంధించిన పూజ ప్రాసెస్ మొత్తం నేను ఫుల్ వీడియో అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇంకా నిన్ననైతే నవధాన్యాలతో నవగ్రహ దోషాలు తొలగడానికైతే నవధాన్యాలతో ఇంకా నవ దీపారాధన అయితే చేశాను కదా. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇంకా నిన్నటి పూజ ఐటమ్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకొక ప్లేట్ తీసుకొని ఈ నవధాన్యాలను అయితే మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని ఏం చేయాలంటే టెంపుల్లోనైనా, లేకుంటే పారే వాటర్లో అయినా, లేకుంటే చెట్లలో అయినా, ఎవరి తొక్కని ప్లేస్లో అయితే పోసేసుకోవాలి. ఇంకా వీటంతా క్లీన్ చేసుకుందాము మనము. అంటే నిన్న మొత్తం దీపాలు చుట్టూ పెట్టినాము కదా, ఇంకా కింద ఏమన్నా ఆయిల్ పడ్డా అదంతా మనము క్లీన్ చేసుకోవాలి. నిన్నటి నైవేద్యం కూడా ఇంకా తీసేసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను కదా. ఇది 9వ రోజు కాబట్టి అష్ట ఐశ్వర్యాలు కలిగించే పిండి దీపాలను అయితే వెలిగించబోతున్నాను. ఇంకా ఇది చాలా మంచిది. పిండి దీపాలు మన నార్మల్గా అయితే వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తారు కదా, కానీ అమ్మవారికి వెలిగించిన ఇంకా చాలా మంచిది. ఇంకా అమ్మవారికి అలంకరించిన పువ్వులను అయితే నేను అస్సలు పడేయను ఫ్రెండ్స్. ఇంకా నేను పెట్టుకుంటాను, ఎందుకంటే ఇంకా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తాను నేను. ఇంకా పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులు అయితే నేను మా ఇంట్లో ఉండే పువ్వులు తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన సుగంధాలతో కూడిన మల్లెపూలు కూడా కొనుకొచ్చుకున్నాను. ఇంకా ఫస్ట్ గంధము కుంకుమ పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా నేను కలశం చెంబునైతే స్థాపించుకుంటాను కదా, ఇంకా వాటిని అయితే ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత కలశం చెంబుకు కూడా గంధం కుంకుమ పెట్టి అమ్మవారి పక్కకైతే నేను పెట్టేసుకుంటున్నాను. ఇంకా కలశం చెంబు పెట్టిన తర్వాత అందులో అయితే గంధము కుంకుమ వేసి ఇంకా మనము కలశం చెంబుకైతే అలంకరణ వేసుకోవాలి. ఇంకా ఫ్లవర్ కూడా వేసుకోవాలి, అక్షంతలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అమ్మవారికి అయితే మల్లెపూల మాలనైతే అలంకరణ చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఎర్ర పుష్పాలు అంటే ఈసారి మాత్రం నేను మందార పూలు తీసుకొచ్చినాను. గులాబీ పూల కంటే నాకు ఇవే బాగా అనిపిస్తున్నాయి, అందుకనే ఈసారి మందార పూలతో అయితే అమ్మవారిని అలంకరణ చేస్తున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పానకం అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఏం వేస్తారంటే వాటర్, ఇంకా బెల్లము, అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరము, ఇంకా ఇలాచీ పౌడర్ వేసి పానకం అయితే రెడీ చేస్తారు. ఇంకా దీపం కుందీలు పెట్టుకునే కంటే ముందు ఫస్ట్ తమలపాకు గంధం కుంకుమ పెట్టి దీపం ప్లేటు ఇంకా దీపం కుందీలకు కూడా గంధము కుంకుమ పెట్టి అలంకరణ అయితే చేసుకోవాలి. చూస్తుండగానే 9వ రోజుకు కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారైతే నాకైతే ఒక ఇంట్లో మెంబర్ లాగా, ఇంకా వర్క్ కూడా ఒక సిస్టమేటిక్గా అయిపోయింది. ఈవినింగ్ కాగానే మళ్ళీ స్నానాలు, ఇల్లు తుడవడము, పూజకు సంబంధించిన నైవేద్యాలు చేయడము, నిజంగా చెప్పాలంటే ఒక డ్యూటీ లాగా అయిపోయింది. చాలా బాగా అనిపించింది. అసలు ఎలా గడిచిందో. మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్న అస్సలు ఆకలి వేయలేదు. ఇంకా నైట్ కూడా పూజ చేసినాకనైతే అసలు ఆకలి అనిపించదు. ఇంకా 24 అవర్స్ తర్వాత తినడం కాబట్టి తినాలని తినడం తప్పితే అస్సలు ఆకలి వేయదు అమ్మవారి పూజ చేసినంత వరకు. ఇంకా ఈరోజు చివరి రోజు అంటేనే అసలు ఇంకా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు స్పెషల్ దీపారాధనలో పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. ఈ పిండి దీపాలు ఎలా వెలిగించాలంటే కొత్త బియ్య పిండి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసి, నెయ్యి వేసి ఒక 1 అవర్ ముందైతే బియ్య పిండిని నానబెట్టుకొని ఇలా దీపం ప్రమిదలను అయితే చేసుకోవాలి. ఇలా నేను 9 అయితే చేసుకున్నాను. ఇంకా పగలకుండా అయితే చేసుకోవాలి. ఎలా పగలకుండా చేసుకోవాలంటే నానితే మాత్రం అస్సలు పగలవు. ఈసారి అయితే అమ్మవారికి ఇష్టమైన ఎర్రవత్తులు నేనే స్వయంగా చేశాను. ఇంకా ఇవి ఎలా చేసుకోవాలంటే ఆయిల్లో కుంకుమ వేసి మనం వత్తులు చేసి అందులో నానబెట్టినా సరిపోతుంది. లేదా హ్యాండ్కి మనం కుంకుమ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనము వత్తులు దాల్చేటప్పుడు ఈ కుంకుమ ఆటోమేటిక్గా అంటుతుంది, అలా రెడ్డుగా అయిపోతుంది. ఈ 9 ప్రమిదలకి గంధము కుంకుమ అయితే పెట్టి అలంకరణ చేసి ఇంకా అందులో అయితే నేను దీపం నూనెనైతే పోసుకున్నాను. ఇప్పుడు దీపాలను అయితే వెలిగిద్దాం.
ఇంకా అన్ని దీపం కుందీలకు దీపం ముట్టించిన తర్వాతనైతే ఇంకా జువ్వాదినైతే వేసుకోవాలి. దీపం కుందీల్లో కూడా జువ్వాది వేసుకోవాలి. అమ్మవారికి అయితే జువ్వాది చాలా ఇష్టము. సుగంధం స్మెల్ అయితే వస్తుంది. ఇంకా దీనితో పాటు అమ్మవారికి ఇష్టమైన అత్తరు రోలర్ తీసుకోవాలి. పూజ స్టోర్లో అయితే దొరుకుతుంది. ఇంకా దీన్ని కూడా పీఠానికి అయితే మనము పూసేయాలి. దీని తర్వాత ఇంకా అమ్మవారికి ఇంకా ఇష్టమైన పచ్చకర్పూరం అయితే దీపం ప్రమిదల్లో, ఇంకా గణపతికి, గౌరమ్మకి, వారాహి అమ్మవారి ఫోటోకి, ఇంకా కలశంలో, నైవేద్యంలో అన్నిటికీ అయితే మనం వేసేసుకోవాలి. దీపంలో కూడా వేసుకోవాలి. ఇంకా ధూపం వేసేటప్పుడు కూడా అమ్మవారికి పచ్చకర్పూరంతో ధూపం వేస్తేనైతే చాలా ఇష్టపడతారు. ఇంకా దీని తర్వాత మన దగ్గర ఉండే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇంకా వాటితో అయితే అమ్మవారికి ఫస్ట్ ధూపం అయితే మనం వేసేసుకుందాం. ఇంకా ఈరోజు చివరి రోజు కాబట్టి అమ్మవారికి అయితే భోజనం కూడా నేను వంట చేసినాను. ఇంకా దీనికైతే నేను ఈవినింగ్ 3 నుండి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా అమ్మవారికి దిష్టి కూడా తీసినాను. ఇంకా ఎలా తీయాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా దీపాలు ముట్టించిన తర్వాత మళ్ళీ పువ్వులతో అయితే అలంకరణ చేస్తున్నాను. ఆల్రెడీ చేశాను, ఇంకా మళ్ళీ పెడుతున్నాను. పిండి దీపాలు ముట్టించిన తర్వాత ఒకసారి అమ్మవారిని అయితే చూసేయండి ఎంత చక్కగా ఉన్నారో. నాకైతే ఇలా చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఇలానే చూడాలనిపిస్తుంది, అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా దీపాలు ముట్టించిన తర్వాత ఆ దీపాలతో మనము అమ్మవారికి అయితే హారతి అయితే ఇవ్వాలి. ఇలా బియ్య పిండితో దీపారాధన ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు అయితే కలుగుతుంది. ఇంకా ఈ హారతి ఇచ్చేలోపు ఇంకా బొగ్గులతో కూడా నేను ధూపం అయితే వేస్తాను. ఇంకా నేనైతే 3 రకాల ధూపం పౌడర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మనకి పూజ స్టోర్లో అయితే దొరుకుతుంది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పచ్చకర్పూరం కూడా వేసి అమ్మవారికి అయితే ధూపం అయితే ఇస్తున్నాను. దీపం ధూపం తర్వాత 9 రోజులు మన ఇంట్లో ఉన్న అమ్మవారికి అయితే చీరే సారలతో అయితే మనము గౌరవించాలి కదా. ఇంకా నేనైతే బ్లౌజ్ పీస్తో కాకుండా శారీ అయితే తీసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను శారీ పెట్టాను. ఇంకా గాజులు, అమ్మవారికి రెడ్ కలర్ ఇష్టం కాబట్టి రెడ్ కలర్ గాజులు, పువ్వులు, ఇంకా తాంబూలం అయితే ఇచ్చినాను. దీని తర్వాత తాంబూలం ఇచ్చి మనం అమ్మవారిని కడుపు నిండా భోజనం పెట్టి అయితే పంపించాలి కదా. ఇంకా అరటాకు అయితే తీసుకొని ఫస్ట్ అమ్మవారికి సాల్ట్ వేసి, ఇంకా మక్కగారలు, పాపడము, ఇంకా నేను 2 రకాల బజ్జీలు అయితే వేసాను. ఆలుగడ్డ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఇంకా 5 రకాల కూరగాయలు కలిపి ఒక కర్రీ చేశాను. చారు, కొంచెం పప్పు చేశాను. ఇంకా రైస్ అయితే బగారా రైస్ చేశాను. ఎందుకంటే అమ్మవారికి మనం పెట్టే విందు మళ్ళీ సంవత్సరం వరకు గుర్తుండేలాగా ఉండాలి కదా అమ్మవారికి. అందుకోసమని ఇంకా మళ్ళీ పప్పు, చారు, పెరుగు కూడా వేసినాను. ఇలా అమ్మవారికి అయితే భోజనం అయితే పెట్టినాను. ఇంకా చూడండి ఓవరాల్గా ఎలా ఉందో. అమ్మవారిని చూడడానికి కనుల విందుగా ఉంది కదా ఫ్రెండ్స్. అమ్మవారికి తీసుకున్న శారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీని తర్వాత అమ్మవారికి అన్నీ మనము సమర్పించిన తర్వాత కర్పూరం ఇచ్చి నివేదనను అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కర్పూరం అయితే ఇస్తున్నాను. ఇంకా కర్పూర హారతి ఇచ్చిన తర్వాత ఇంకా కలశంలో వాటర్ తీసుకొని అమ్మవారికి నివేదన అయితే చేసుకోవాలి. ఇంకా మనము సమర్పించిన అన్ని ఐటమ్స్ పైననైతే చల్లి అమ్మవారికి నివేదన ఇచ్చి ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగానైతే ఇంకా వేడుకోవాలి. ఇంకా లాస్ట్కు ఇంకా కొబ్బరికాయ కొట్టాలి కదా ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి అయితే దిష్టి తీస్తాను. ఎలా తీస్తాను అనేది చూడండి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి, ఇంకా నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం గంధం కుంకుమ అస్సలు పెట్టొద్దు. ఇంకా షుగర్ అయితే వేసుకోవాలి, చక్కెర వేసుకోవాలి. దీని తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కుంకుమ వేసి తమలపాకు తీసుకొని మనము దానిపైన కర్పూర దీపం వెలిగించి అమ్మవారికి దిష్టి అయితే తీసేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మవారు భోగభాగ్యాలతో ఇంకా ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఎలాంటి చెడు దృష్టి కలగకుండా మనం ఇంట్లో నుంచి పంపించేటప్పుడు దిష్టిని అయితే ఇలా తీసేసుకోవాలి. అమ్మవారికి దిష్టి తీసిన వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ అస్సలు పోయొద్దు. ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఆ దిష్టి వాటర్ని పోసేసుకోవాలి. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇంకా వేడుకోవాలి. ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఇలాగే వచ్చి పూజలు అందుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఇంకా దీని అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యం అయితే మనం భోజనం చేసుకోవచ్చు. అమ్మవారికి ఏవేవైతే వడ్డించామో అవన్నీ వేసుకొని నేనైతే ఇంకా ఈరోజు లాస్ట్గా ఫాస్టింగ్ అయితే వదులుతున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.